మనం పురాణాల్లో చెప్పుకుంటున్న దేవుళ్ళందరూ కూడా మహా బుద్ధులు, మహాజ్ఞానులు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు లోక కళ్యాణార్థం పనిచేస్తూ ఉంటారు. అవసరం అనుకుంటే భూమి మీదకి శరీరంతో వస్తారు, లేకుంటే లేదు. అది వాళ్ళ స్వయిచ్ఛ. సో భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఒక మహాజ్ఞానిగా, మహాబుద్ధుడిగా మారుతాడు. ఎప్పుడు మారుతాము అంటే అది మన విల్ పవర్ని బట్టి ఉంటుంది, మన ఇంటెన్షన్ బట్టి ఉంటుంది. ఒకడు 10th క్లాస్కి 10 సార్లు చదువుతాడు, ఒకడు ఒకేసారి పాస్ అయిపోతాడు. వాడు పెట్టే శ్రద్ధని బట్టి ఉంటుంది. మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం, మనం దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనే దాన్ని బట్టి మన జీవితంలో సంభవించేవి వస్తూ ఉంటాయి. నాకు ఆధ్యాత్మిక సత్యాలు కావాలి, నాకు బుద్ధుడు కావాలి, నాకు శివుడు కావాలి, నాకు జనన మరణ రహస్యాలు కావాలి అనే దాని మీద ధ్యాస పెడితే ఈ జ్ఞానం వస్తుంది. అలానే మన మనసుకి, బుద్ధికి రోజు ధ్యాన సాధన అవసరం. రోజు ధ్యానం చేస్తుంటే మన మనసు మన కంట్రోల్లోకి వస్తుంది, మన బుద్ధి సరి అయిన దారిలో వెళ్తుంది. జ్ఞానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సో అలా శ్వాస మనం తీసుకుంటున్నప్పుడు ఎలా తీసుకుంటాము, ఎలా వదిలేస్తున్నాము అనే దాని మీద మనం ఫోకస్ చేసినప్పుడు మన బాడీ కూడా చాలా క్లీనింగ్ అయిపోతుంది, యాక్టివ్గా ఉంటుంది. సో